సోదరి గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సినిమా కథ రచయిత, డైరెక్టర్ మరియు నిర్మాత శ్రీ కోన వెంకట్. గీతాంజలి లాగే నేను ట్రోలింగ్ కి గురి అయ్యాను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అందుకే ఈ కుటుంబంకి చేయూతగా ఉంటాను. మంచి జరిగింది అని చెప్పడమే పాపమా అంటూ కన్నీటి పర్యంతమైన కోన వెంకట్ సోదరి గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఈ చిన్నారులకు తన రాబోయే సినిమాలో అవకాశం ఇస్తా అంటూ హామీ ఇచ్చిన కోన వెంకట్. స్కూల్ లేదా అయిపోయిందా ఇవాళ సెలవా హోలీ అన్నా ఇప్పుడు పదకొండు అయిపోయింది ఇప్పుడు 21 తారీఖు అడ్డోలా వినండి. మా బాబాయ్ పిల్లలు సార్ ఒక్క నిమిషం చూడండి సార్. థ్యాంక్ యూ చెప్పు. వెల్కమ్ వెల్కమ్. సంస్కారాన్ని చిన్నప్పటి ఇద్దరు ఒకే స్కూల్ నువ్వు బాగా చదువుతావా ఇద్దరు బాగా చదువుతారు. 4th ప్రమోట్ అయింది గుర్తులు వేసారు. ఎంత థర్డ్ నుంచి గుర్తులు వేసారు. 95% అంత పర్సెంటేజ్ ఏం చేసుకుంటావే? నీకెంత పర్సెంటేజ్ వస్తుంది? యూకేజీ 98 నీకని ఎక్కువ వస్తుంది మీ చెల్లికి. వెరీ గుడ్. ఏమవుతారు పెద్ద? ఇద్దరు డాక్టర్సే. ఈ రీల్స్ కూడా చేస్తారన్న. ఒకటి ప్లే చేయి, ఒకటి ప్లే చేయి, ప్లే చేయకూడదు. మొత్తం అన్ని డ్రెస్సింగ్ అంతా ఇట్లా సినిమాలో చేస్తారా? అయితే నా సినిమాలో చేస్తావా? మీ దయ. నువ్వు రాదనా? నాకు కృష్ణుడా? అట్లా చేస్తా ఉండేవాడు. చెప్పలా
ఇప్పటికి గీతాంజలి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చింది. ఇంటర్వ్యూ అంతా చూశారు ఇందాక. ఇందాక చూశాను నేను ఇంటర్వ్యూ అంతా చూశాను. అదే వారు చెప్పింది ఇందాక యూట్యూబ్లో చూశాను. మా ఫ్రెండే. యావత్ రెండు తెలుగు రాష్ట్రాలతో కాకుండా మనిషి ఉన్న ప్రతివాడి మనసు ఉన్న ప్రతి మనిషిని కదిలించింది గీతాంజలి గారి మరణం. ఆ రోజు నుంచి నిజం చెప్పాలంటే ఈ రోజు దాకా, ఈ క్షణం దాకా ఏదో ఒక తెలియని బాధ గుండెలో. అంటే ఒక సోషల్ మీడియా శాడిజం మనకి బలైపోయింది. తను వాడు చంపేసింది ఒక ఆడపిల్లని కాదు, ఒక తల్లిని, ఒక కూతుర్ని, ఒక భార్యని మాత్రమే కాదు, వాళ్ళకు పాజిటివిటీని చంపేశారు. ఆ అమ్మాయి చూశాను వీడియోనండి, ఎంత పాజిటివ్గా, ఎంత అంటే మొహం నిండా సంతోషం, ఒక పాజిటివిటీ, తనకి ఒక మేలు జరిగింది ప్రభుత్వం ద్వారా. ఆ అంటే జెన్యూన్, అంటే ఇంకా అంతకన్నా పాజిటివిటీ నేను చూసిన అప్పుడు ఇంకా ఎక్కువ బాధ కలిగి, అంటే ఒక ప్యూర్ సోల్ని చంపేశారు. ఇది చాలా, ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఈ సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టిమ్ని అని చెప్పాలి. ఖచ్చితంగా మీరు చూస్తే, నేను మా ఊళ్ళో మా ప్రభుత్వం ఒక మంచి స్కూల్ కట్టించింది. చిన్నప్పుడు లేదు మాకు, అరే స్కూల్ భలే ఉందని నేను 4 ఫోటోలు తీసి పెట్టాను. మీరు ఇప్పటికీ వెళ్ళి చూడండి, ఆ కింద కామెంట్లు ఎలా ఉంటాయో. పేటీఎం కుక్క అని, ఇదని అదని. అంటే ఇప్పుడు మా ప్రభుత్వం, మా సీఎం మంచి పనులు చేస్తే చెప్పకూడదా? అది పాపమా, నేరమా? అంటే మీకు నచ్చిందే చెప్పాలా? ఇక్కడ రాజకీయాలతోటి, పార్టీలతోటి సంబంధం లేదు. ఒక మంచి జరిగింది కుటుంబానికి, వాళ్ళు ఏ పార్టీయో కూడా తెలియదు, గవర్నమెంట్ వాళ్ళని గుర్తించింది, సీఎం గారు వాళ్ళకు ఒక మేలు చేశారు. ఆ మేలుని చెప్పుకుంది సంతోషంగా. ఇవాళ ఆ సంతోషాన్ని మీరు చంపేశారు. ఇది అందుకే నేను వాళ్ళని చూసి ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఇంకా ఎక్కువ, ముఖ్యంగా గీతాంజలి అనే పేరు, ఇంకా నన్ను ఎక్కువ గీతాంజలి అనే పేరుతోటి ఆ సినిమా తీసే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మేము గీతాంజలి మళ్ళీ వచ్చిందని తీస్తున్నాం, కానీ ఈ గీతాంజలి మళ్ళీ రాదు. వీళ్ళకి పాపం, ఈ పసిపిల్లలకి, వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు. చూడండి పాపం, వాళ్ళకి తెలియదు బాధ. ఎప్పుడు తెలుస్తుందంటే ఒక 10 సంవత్సరాలు పోయి వాళ్ళకి ఊహొచ్చి వాళ్ళు డాక్టర్, ఇంజనీర్ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది ఏమైంది మా అమ్మకి అని అడిగితే మీరెవరు తిరిగి తీసుకురాలేరు. సో ఈ సోషల్ మీడియా, ఈ శాడిజానికి, ఈ ట్రోలింగ్కి ఒక చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. దాన్ని ధైర్యంగా అందరూ దాన్ని ఎదుర్కోవాలి. వీలైతే కొత్త చట్టాలు తీసుకురావాలి. ఒక మంచిని చెప్పుకోవడానికి భయపడితే ఎలాగా? ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చేస్తున్నారు. ప్రతి ఊరికి రండి, ప్రతి గ్రామానికి రండి. మారుమూల కూడా వెతికి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళకి అన్ని తరగతులు వెతికి మేలు చేస్తున్నారు. దాన్ని మీరు చంపేస్తే ఎలాగా? ట్రోలింగ్ పేరుతోటి ఇక చెప్పుకోవడానికి కూడా భయపడతారు. మాకు మంచి జరిగింది, మాకు ఇల్లు వచ్చింది, మాకు పట్టా వచ్చింది, రేపు వీళ్ళకి విద్యాదీవెన వస్తుంది, ఇలాగే చేస్తారు ట్రోలింగ్ అందరూ. అంటే వాళ్ళు చెప్పుకోకూడదు అనమాట. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ, ఈ పసిపిల్లలను చూడండి, ఈ చిన్న పిల్లలను చూడండి, వాళ్ళకి తల్లిని దూరం చేశారు, ప్రేమను దూరం చేశారు మీ శాడిజం తోటి. నేను ఏం చేయగలను? బాధపడడం తప్ప మాకు. అందుకనే మా టీం తరఫున, మా టీం కూడా గీతాంజలి టీమే, మా గీతాంజలి టీం తరఫున వీళ్ళకి ఎంతో కొంత సహాయపడతామని నేను వచ్చాను. ఇప్పుడే కాదు, మీకు ఏ అవసరం వచ్చినా
నా నెంబర్ తీసుకోండి. జీవితకాలం నాకు 2 కూతుళ్ళు కాదు 4 కూతుళ్ళు ఉన్నారనుకుంటాను. దయచేసి మీ అందరూ చేతులు ఎత్తి ఈ పిల్లల్ని చూడండి. ట్రోలింగ్ చేయొద్దు, ఆపండి. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటారో, ఎవరికి ఓటు వేసుకుంటారో, వాళ్ళు ఎవరిని మెచ్చుకో, అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దూరి వాళ్ళ చిత్రహింసలు పెట్టద్దు. థ్యాంక్ యూ.